ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రహదారి ప్రమాదాలను నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు ప్రత్యేకంగా హెల్మెట్ బ్యాంక్ పేరిట వారికి హెల్మెట్లు అందజేయనున్నట్లు మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి మీడియాకు తెలిపారు. సంగీత్ కూడలి వద్ద హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి హెల్మెట్లు లేని వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల అవగాహన కల్పించి వారికి హెల్మెట్లు అందజేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదాలను అరికట్టాలని భావించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. వివిధ కారణాల మూలంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వాహనదారులకు హెల్మెట్ అందించి తిరిగి 24 గంటల్లో హెల్మెట్ బ్యాంకులో జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. వాహనదారులంతా హెల్మెట్ పెట్టుకోవాలని, సానుకూల దృక్పథం వారిలో రావాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు త్వరలోనే బేగంపేటలో కూడా హెల్మెట్ బ్యాంక్ ప్రారంభిస్తామని డీసీపీ రాహుల్ రెడ్డి తెలిపారు. ఈ తెలంగాణ రాష్ట్ర డీజీపీ రెడ్డి సార్ గారి అరైవల్ క్యాంపెయిన్ లో భాగంగా సిపి గారి ఆదేశంతో వి హావ్ స్టార్టెడ్ న్యూ ఇనిషియేటివ్ హెల్మెట్ బ్యాంక్ అని చెప్పేసి ఒక కొత్త వినూత్నంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, రీసెంట్ గా నినాక మొన్న చామిరిపేటలో ఒక నల్సార్ విద్యార్థి రాత్రి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల బండి నుంచి కింద పడి చనిపోవడం జరిగింది. సో అట్లా ఎవ్రీ డే తెలంగాణలో ప్రతి గంటకి ఒకరు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. సో దాన్ని అరికట్టడానికి ఒక పాజిటివ్ ధోరణిలా పీనలైజ్ చేయడం కాకుండా చలాన్లు మాత్రమే కాదు, మేము ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మనం ఒక హెల్మెట్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్మెట్ బ్యాంక్ లా ఎవరైనా హెల్మెట్ లేని వాళ్ళు వచ్చి వాళ్ళని ఏదో ఆపి ఇట్లా పీనలైజ్ చేయడం కాకుండా వాళ్ళకు హెల్మెట్ ఇచ్చి ఒక 24 hours లోపు మళ్ళీ వాళ్ళ సొంత హెల్మెట్ తెచ్చుకొని ఆ హెల్మెట్ రిటర్న్ ఇచ్చేటట్టు ఒక బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో దానిలో భాగంగా మేము ఇక్కడ ఈ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇలాగే ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ హెల్మెట్స్ తోని మల్టిపుల్ ప్లేసెస్ లో కూడా ఒక హెల్మెట్ బ్యాంక్ స్టార్ట్ చేస్తాము. సో దట్ జనాలకి చలాన్ భయం కాకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అనే ఒక పాజిటివ్ థాట్ రావాలని చెప్పేసి మా ప్రయత్నము. సో వీఆర్ హోపింగ్ అందరి సపోర్ట్ దీనికి ఉంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మొదటి బ్యాంక్ అండ్ వీఆర్ ప్లానింగ్ 1 more ఇన్ బేగంపేట. సో దీనికి ఆదరణ ఎక్కువ వచ్చి పాజిటివ్ చేంజ్ జనాలలో కనిపిస్తుంది అంటే వి స్టార్ట్ మోర్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్. ఇప్పుడు ఎట్లుంటది అంటే హెల్మెట్లలో కారణాలు ఎట్లా చెప్తారంటే, సార్ మా ఇల్లు ఈడే ఉండే, సార్ జుట్టుకి నాకేదో ప్రాబ్లం ఉన్నది, బట్ దాని కాస్ట్ చాలా పెద్దది, ప్రాణం పోతుంది దాంతో. సో అది మేము అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాము. సో విల్ సి పాజిటివ్ చేంజ్ రావడానికి చూస్తాము. దాన్ని బట్టి విల్ గో అహెడ్. కంటిన్యూ ఇది కంటిన్యూస్ గా ఉండబోతుంది ఇప్పటి నుంచి. సో దిస్ విల్ ఓన్లీ గ్రో ఇప్పటి నుంచి.
ఓకే. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.